తులరాశి వారికి ఈ 2026వ సంవత్సరం జనవరి నెల చివరి మాసంలో ఒకేసారి 5 శుభవార్తలు వినేటటువంటి అవకాశం అద్భుతంగా రాబోతూ ఉంది. అదేవిధంగా శుభవార్తలతో పాటుగా ఈ యొక్క తులరాశి వారికి ఈ జనవరి మాసంలో ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని అంశాల పట్ల ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక తులరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం జనవరి చివరిలో ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి, అలాగే రానున్న రోజుల్లో ఈ తులరాశిలో పుట్టిన వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక జీవితం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో ఈ తులరాశి వారికి ఏ విధంగా ఈ మాసంలో ఉండబోతోంది, ఏ దేవతారాధన వీరికి మరింత మేలు కలుగజేస్తుంది, అలాగే వీరు పాటించవలసిన పరిహారాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ తులరాశి వారు వినబోతున్న ఆ 5 శుభవార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ సమస్య వీరిని వెంటాడుతుంది, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి తులరాశి వారు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి 5 శుభవార్తల గురించి అలాగే ఒక సమస్య గురించి మీకు వివరంగా తెలియజేస్తాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ కామెంట్ చేయండి. ఇక ముఖ్యంగా 2026వ సంవత్సరం జనవరి మాసంలో ఇక తులరాశి వారి జీవితంలో కొన్ని పెనుమార్పులు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గురువు, శని భగవానుడు, రాహుకేతువులు, రాష్ట్రాధిపతి శుక్రుని యొక్క సంచారం కారణంగా గోచారంలో ఈ తులరాశి వారికి ఈ మాసంలో అద్భుతమైన పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తులరాశిలో పుట్టినటువంటి వారికి, చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వృత్తి కళాకారులకు, వృత్తి నిపుణులకు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎంతో అనుకూలవంతంగా ఈ మాసంలో ఉండబోతుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం కారణంగా ఈ రాశి వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయంటే అవి వీరికి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నాయి. అంటే మీరు గతంలో మీకు రావాల్సిన పెండింగ్ బకాయిల ఉద్యోగంలో ఆ జీతాలు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఏవైనా మీకు పెండింగ్లో ఉంటే కనుక అవి ఈ సమయంలో ఈ జనవరి చివరి మాసంలో మీకు ప్రమోషన్ రూపంలో జీతాలు పెరిగే విషయంలో మీకు అద్భుతంగా ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులకు చూసుకుంటే మంచి మంచి చక్కటి లాభాలు ఈ మాసంలో పొందుకుంటారు. కొత్త కొత్త క్లయింట్లు కూడా మీరు చేసే వ్యాపారంలో చేరుతారు. ఈ విధంగా అయితే మీకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఇక విద్యార్థి పరంగా చూసుకునే విద్యార్థులకు, ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో, విదేశాల్లో వారికి చక్కగా వారికి విద్యాభ్యాసం కోసం విదేశాల్లో వారికి కోరుకునే కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి గతంలో వీరిని వెంటాడిన ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అది ఈ మాసంలో మీకు నయమైందన్న శుభవార్తను మీరు వినబోతున్నారు. ఇక ముఖ్యంగా తులరాశి వారికి వినబోతున్న చివరి శుభవార్త ఏమిటంటే కనుక, ఎవరైతే పెళ్లిళ్ళ కోసం ఎదురు చూసినటువంటి ఈ తులరాశి వారు చక్కగా మీకు ఈ మాసంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీకు పెళ్లి జరిగి తీరుతుంది. మీ దాంపత్య జీవితం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా సాగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే తులరాశి వారికి ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడబోతోంది. ఆ సమస్య ఏంటి అంటే కనుక, ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో ఈ మాసంలో అంటే ఈ చివరి మాసంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా మీకు తోటి ఉద్యోగస్తులు మీ ప్రమోషన్ దిశగా, ఎవరైతే పై అధికారులు మీకు ప్రమోషన్ ఇవ్వాలని చూస్తున్నారో వారికి మీకు ప్రమోషన్ రాకుండా చేయాలని చూస్తారు. కాబట్టి మీరు మాత్రం మీ తోటి సహోద్యోగులతో సఖ్యతగా ఉండండి. ఎవరి అన్నా కూడా మీ పని మీరు చేసుకోండి. ఏదో అన్నారని వారిపైన కోపం తెచ్చుకోకండి, వారితో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే అది మీ కెరీర్ పరంగా మిమ్మల్ని మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఎప్పటి నుంచో మీకున్నటువంటి కళ, ప్రమోషన్ కళ అనేది ఈ సమయంలో నెరవేరుతుంది. కాబట్టి మీరు మాత్రం మీ తోటి సహోద్యోగులతో ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకండి. మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత అప్పుడు వారికి బుద్ధి చెప్పండి. అంతేకాని ఇప్పుడు వారితో గొడవలకు దిగకండి. ఈ విధంగా మీకు 5 శుభవార్తలు ఉంటాయి. అదేవిధంగా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు బయటపడడానికి మేము చెప్పిన విధంగా మీరు ఆఫీసుల్లో, కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించండి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి శుభవార్తలను ఖచ్చితంగా మీ కుటుంబంతో పంచుకోండి. ఇక ఈ తులరాశి వారు మీకు వచ్చేటటువంటి సమస్య నుంచి గట్టెక్కడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామికి బిల్వపత్రాలు అలాగే చెంబడి నీళ్లను శివలింగం పైన అభిషేకం చేయండి. అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూరాన్ని తిలకంగా ధరించండి. అదేవిధంగా అక్కడున్న చిన్నపిల్లకు
తీపితో చేసిన ఏదైనా ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకుంటే కనుక దైవ కార్యం చేసుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఆపద గట్టెక్కుతుంది. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి శుభవార్తలు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మేము చెప్పిన విధంగా పాటించండి. మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.